బాగుందా? హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ పులగం పచ్చడి చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక ఉల్లిగడ్డ, 2 సన్న టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ఇలా సన్నగా తరుక్కోవాలి. 4 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి, తగినంత ఆయిల్, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఇదే గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక పెసరపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా వేగాక ఇవి బియ్యంలో పోసుకొని బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఒక డేక్షా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని అల్లం ముక్కలు వేసుకొని వేపాల. ఇలా ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్గా అయ్యాక పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వేసి వేపాలి. ఇలా టమాటాలు కూడా వేగాక తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం వేపిన తర్వాత నేను 3 గ్లాసులకు 6 గ్లాసులు ఎసురు తీసుకున్నాను. ఎసురు పోసేయాలి. ఇలా ఎసురు పొంగాక బియ్యం వడగట్టుకొని అందులో వేసుకోవాలి. కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇక పక్క పొయ్యి మీద సిమ్లో పెట్టి మనం ఇక పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ఈ పొయ్యి మీద పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని పల్లీలు వేసుకొని వేపుకోవాలి. ఇలా పల్లీలు వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. డేక్షా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు వేసి వాటర్ ఏం వేయకూడదు. టమాటాతో మగ్గించాల. ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకొని వస్తా. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త అన్నం ఏమైందో చూద్దాం. పులగం రెడీ. ఇందులో తగినంత ఉప్పు, పచ్చడికి తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి రుబ్బుకోవాలి. ఇలా మెదిగాక కొంచెం కొత్తిమీర, ఈ పల్లీల పొడి వేసి పచ్చడి రుబ్బాలి. ఇదండి మా రాయలసీమ స్పెషల్ పులగం పల్లీల పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి.
వేడి వేడి పులగం, రోటి పచ్చడి లాంటి పచ్చడి. బాగుందా? రా నీకు ముద్ద పెడతా. నీకో ముద్ద. నిజంగా మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, ఎంత బాగుందో. అప్పుడు మీరే నాకు కామెంట్ పెడతారు. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ పులగం పచ్చడి చాలా బాగా చేసింది. మీరు ఒకసారి ట్రై చేసి మా అమ్మమ్మకి కామెంట్ పెట్టండి.